మన ఇండియాలో మనం ఎక్కువగా ఆడవాళ్ల పేర్లను గమనించినట్లయితే చాలా వరకు ఆడవాళ్ల పేర్ల చివరన ఏ లేదా ఐ లెటర్స్ తో మాత్రమే చివర ఉంటాయి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యాపిల్స్ ను తొక్క తీసి తినకూడదు, ఎందుకంటే ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అందులోనే ఉంటాయి. కాబట్టి లేయర్ లేకుండా తింటే నో యూస్ అన్నమాట. సాధారణంగా మనుషుల బాడీలో కూడా 0.2 మిల్లీగ్రామ్స్ గోల్డ్ ఉంటుంది. అది కూడా ఎక్కువగా బ్లడ్ లోనే ఉంటుంది. అలా అని దాన్ని మనం యూజ్ చేయలేము. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ సందేహం ఉంటుంది. ఒలింపిక్స్ లో వచ్చే గోల్డ్ మెడల్స్ లో ఆ మెడల్ అంతా కూడా బంగారమేనా అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ లో కేవలం 1.34% మాత్రమే గోల్డ్ ఉంటుంది. మన భూమిపైన నీటి వర్షం లేదా వడగళ్ల వాన కురుస్తుంది, కానీ యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాలపై వజ్రాల వర్షం కురుస్తుంది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరం. గూగుల్ కంపెనీ అబుదాబిలోని లివా ఎడారిలో స్ట్రీట్ వ్యూస్ ను క్యాప్చర్ చేయడం కోసం రఫియా అనే పేరు గల వంటను 2014లో అద్దెకు తీసుకుంది. తేనెపట్టులో ఉండే రాణి తేనెటీగ ముసలిదైన లేదా వ్యాధితో ఉంటే తేనెపట్టులో ఉండే మిగిలిన వర్కర్ తేనెటీగలు రాణి ఈగను గుంపుగా గట్టిగా ఊపిరాడకుండా వేడిని కలిగించి రాణి తేనెటీగను చంపేస్తాయి. దీన్నే కడల్ డెత్ అని అంటారు. 1936లో డింపుల్ మేకింగ్ మిషన్ ను సొట్టబుగ్గలు రావటానికి ఉపయోగించేవారు. గుడ్లగూబలకు చాలా పెద్ద కాళ్ళు ఉంటాయి. అవి ఎంత అంటే అవి మనుషుల్లా క్రిస్ క్రాస్ గా కూర్చోగలవు. 2018లో రష్యాలో ఒక ఫిషర్ మ్యాన్ కు నది ఒడ్డున ఒక బ్యాగ్ దొరికింది. అందులో 54 కట్ చేయబడిన మనిషి చేతులు దొరికాయి. మెక్సికో దేశంలో జోన్ ఆఫ్ సైలెన్స్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ క్లాక్స్ పనిచేయవు, రేడియో సిగ్నల్స్ కూడా పనిచేయవు, దిక్సూచి కూడా కరెక్ట్ డైరెక్షన్ చూపించదు. సో ఈ ప్లేస్ ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండిపోయింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రియల్ గా స్పేస్ కి వెళ్లి మరీ యాక్ట్ చేసిన ఫిలిం యాక్టర్ టామ్ క్రూజ్. తను నటించే సినిమాల్లో అడ్వెంచర్స్ కి రియల్ స్టంట్స్ చేస్తూ ఉంటారు ఆయన. వర్షం పడేటప్పుడు మట్టిలో నుంచి వచ్చే వాసన చాలా మందికి నచ్చుతుంది. ఈ వాసననే పెట్రికర్ అని అంటారు. కంప్యూటర్స్ లో ఎర్రర్స్ ను బగ్స్ అని పిలుస్తారు, కానీ ఫస్ట్ కంప్యూటర్ ఎర్రర్ అనేది బతికున్న బగ్ వల్ల వచ్చింది. అందుకే ఆ ఎర్రర్ ను బగ్ అనే పేరు పెట్టేశారు. టమోటా కెచప్ ను ఇప్పుడైతే వంటకాల్లో వాడుతున్నారు, అయితే 1830 ఆ టైంలో ఒక మెడిసిన్ గా వాడేవారు. రోలెక్స్ వాచ్ కంపెనీ తన సంపాదన మొత్తంలో 90% డొనేషన్ కు చారిటీస్ ట్రస్ట్ కు ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీ ఫౌండర్ కూడా ఒక అనాథ. 40 మిలియన్ సంవత్సరాల ముందు తిమింగలాలకు కాళ్ళు కూడా ఉండేవి. అప్పుడు అవి భూమి మీద సముద్రంలో కూడా నివసిస్తూ ఉండేవి. డాల్ఫిన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే చాలా ఇష్టపడతాయి, ఎందుకంటే డాల్ఫిన్స్ ను తన అల్ట్రాసౌండ్ పవర్ తో గర్భంలో ఉన్న పిల్లల హార్ట్ బీట్ ను వినడానికి చాలా చాలా ఇష్టపడతాయి. ఆస్ట్రేలియా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం తేనెటీగలలో ఉండే విషం లేడీస్ లో వచ్చే క్యాన్సర్స్ ను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. లవ్ కు గుర్తుగా చూపించే హార్ట్ సింబల్ ను 1250 నుండి వాడటం మొదలు పెట్టారు. అయితే అంతకు ముందు దీన్ని ఒక ఆకులాగా చూసేవారు. చైనాలోని ఓల్డ్ పాపులేషన్స్ లో 6% ప్రజలు ఇంటర్నెట్ కు బానిసై ఉన్నారు. ఇలా బానిసైన వారికి చైనాలో ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. ప్రపంచంలో అతి చిన్న నడుము సైజు కలిగిన అమ్మాయిగా అమెరికాకు చెందిన క్యాథీ జంగ్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఈమె నడుము 38.1 సెంటీమీటర్. నార్త్ అమెరికా అలాస్కా ఫారెస్ట్ కు చెందిన వుడ్ ఫ్రాగ్ వింటర్ లో చలిని తట్టుకోవడానికి తన బ్లడ్ సర్క్యులేషన్స్ ని ఆపేసి, బ్రీతింగ్ ను ఆపేసి, గుండె కొట్టుకోవడం కూడా ఆపేస్తుంది. వింటర్ ముగిశాక మళ్ళీ యథావిధంగా తన బాడీలోని అన్ని పార్ట్స్ ను పనిచేసేలా చేసుకుంటుంది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనది.
బ్రెజిల్ తీరంలో ఉండే ఒక ద్వీపం కోయిమాడా గ్రాండ్వే, దీనిచే పాముల ద్వీపం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ పాములు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఇతర జీవులు ఏవి కూడా నివసించవు. ప్రపంచంలో అతి విషపూరితమైన పాముల్లో ఒకటైన ల్యాండ్స్హెడ్ పాము ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. దాదాపు ఇక్కడ 50,000 పాములు పైనే ఉన్నాయి. ఇథియోపియా దేశంలో ఉండే బోడి గిరిజన తెగవారు ఒక పొట్టను పెంచి కాంపిటీషన్ జరుపుకుంటారు. దీనికోసం పెళ్లి కాని మగవారు 6 నెలల పాటు ఏ పని పాట లేకుండా పొట్టను పెంచుతారు. ఈ కాంపిటీషన్స్ లో ఎక్కువ బరువు పెద్ద పొట్ట ఉన్న వాళ్ళు విన్నర్స్ గా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆ గ్రామానికి హీరోగా చేస్తారు. ఇలా పెద్ద పొట్ట ఉన్న మగవారిని పెళ్లి చేసుకోవడానికి అక్కడ అమ్మాయిలు ఎగబడుతూ ఉంటారు. పిల్లులు క్యాట్స్ తన 9 సంవత్సరాల జీవితకాలంలో 3 సంవత్సరాలు నిద్రలోనే గడిపేస్తాయి. మన ప్రపంచంలో 4.8 బిలియన్స్ మొబైల్ ఫోన్స్ ను ప్రజలు వాడుతున్నారు. కానీ టూత్ బ్రష్ ను వాడుతున్నది మాత్రం 4.2 బిలియన్ మాత్రమే. ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మనకు కొన్ని వైట్ డాట్స్ ఎగురుతూ కనబడుతూ ఉంటాయి. నిజానికి అవి మన కంటిలో ఉండే తెల్ల రక్త కణాలు. ఒక సిగరెట్ తాగడం వల్ల మన లైఫ్ టైంలో 11 నిమిషాలు తగ్గిపోతుంది. మనం వాడే మొబైల్ స్క్రీన్ పైన ఉన్న బ్యాక్టీరియా మనం వాడే టాయిలెట్ లో ఉన్న బ్యాక్టీరియా కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే డైలీ స్క్రీన్ ను క్లీన్ చేసుకోవాలి. డైలీ బ్లూబెర్రీస్ తినటం వల్ల మనలో ఉండే మతిమరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. వాడేసిన టీ బ్యాగ్స్ ను షూస్ లో దాచుకోవడం వల్ల షూస్ నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ ను టీ బ్యాగ్స్ తక్కువగా చేస్తాయి. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ను మీరు తెలుసుకున్నారు అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి మన ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.